వెల్కమ్ బ్యాక్. ఇక ఆంధ్రజ్యోతిలో ఏ వార్తలు ప్రధాన వార్తలుగా నిలిచాయో చూద్దాం. ఇక ఆంధ్రజ్యోతి హెడ్లైన్స్ చూస్తున్నట్లయితే క్యాన్సర్ పరీక్షలు ఫ్రీ, 18 ఏళ్లు దాటిన వారందరికీ సర్కారు నిర్ణయం, హైదరాబాద్లో ఏ కోటౌన్ అంటూ హెడ్లైన్స్ చూడొచ్చు. అయితే క్యాన్సర్ పరీక్షలు ఫ్రీ, 18 ఏళ్లు దాటిన వారందరికీ సర్కారు నిర్ణయం. మహిళల్లో రొమ్ము గర్భాశయం ముఖద్వార క్యాన్సర్ స్క్రీనింగ్, మగవారిలో నోటి క్యాన్సర్ పరీక్షలు, గ్రామాన నిర్వహణకు వైద్య ఆరోగ్య శాఖ నిర్ణయం. 10 క్యాన్సర్ ప్రాంతీయ కేంద్రాలు, జిల్లాకు మొబైల్ స్క్రీనింగ్ వాహనం. ఏటా 20% జనాభాకు పరీక్షలు, 5లలో 100% జనాభాకు అవకాశం. ప్రస్తుతం హైదరాబాద్లోని స్క్రీనింగ్. తాజా నిర్ణయంతో గ్రామాలకు సేవలు. ప్రపంచ బ్యాంకు నిధులతో ఈ కార్యక్రమం. అయితే ప్రపంచ బ్యాంకు నిధులతోటి ఈ కార్యక్రమానికి అయితే ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. ప్రస్తుతం హైదరాబాద్లో స్క్రీనింగ్ సేవలు. తాజా నిర్ణయంతో గ్రామాలకు కూడా ఈ సేవలు విస్తరిస్తాయి అంటూ కూడా ఈ వార్తను మనం చూడొచ్చు. హైదరాబాద్లో ఏకోటౌన్, జపాన్లోని కిటాక్యూషు మాదిరిగా భాగ్యనగరం భవిష్యత్తు తరాలకు ఆహ్లాదకరమైన వాతావరణం, పర్యావరణ పరిరక్షణకు కట్టుబడి ఉన్నామంటున్నారు రేవంత్. కిటాక్యూషు నగరాన్ని సందర్శించిన ముఖ్యమంత్రి. జపాన్ సంస్థలతో తెలంగాణ సర్కారు ఒప్పందం, హైదరాబాద్లో జపనీస్ పాఠశాల ఏర్పాటు యోచన. జపాన్లోని కిటాక్యూషుతో ఆ నగర మేయర్తో స్థానిక సాంప్రదాయ దుస్తుల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంటూ ఆ చిత్రాన్ని కూడా మనం చూడవచ్చు ఆంధ్రజ్యోతిలో. ఇక సీఎం రేవంత్ రెడ్డి జపాన్ పర్యటనకు సంబంధించిన వార్తను కూడా ఆంధ్రజ్యోతిలో ప్రధాన వార్తగా తీసుకోవడం జరిగింది. ఇక నువ్వు ఎన్నికల కమిషనర్వి కాదు, ముస్లిం కమిషనర్వి, మాజీ సిఈసి ఖురేషిపై బీజేపీ ఎంపీ దుబే విమర్శలు అంటూ ఒక హెడ్లైన్ చూడవచ్చు. ముస్లింల భూములు లాక్కునేందుకే వక్ఫ్ చట్ట సవరణ అంటూ ఖురేషి వ్యాఖ్యానించడం జరిగింది. సుప్రీంకోర్టుపై నిషికాంత్ దుబే వ్యాఖ్యలు వ్యక్తిగతం, వాటితో బీజేపీకి సంబంధం లేదు అంటూ పార్టీ అధ్యక్షుడు నడ్డా వ్యాఖ్యానించారు. అయితే కౌంటర్ ఇచ్చారు. ఇక వక్ఫ్ సవరణ చట్టంపై సుప్రీం విచారణ, కోర్టుపై బీజేపీ ఎంపీ నిషికాంత్ దుబే వివాదాస్పద వ్యాఖ్యల దుమారం కొనసాగుతున్న పరిస్థితి. ముస్లింల భూములను లాక్కునేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తుందని భారత ఎన్నికల సంఘం మాజీ ప్రధాని కమిషనర్ సిఈసి ఎస్ఐ ఖురేషి ఆరోపించారు. ఆ కుటిల ప్రయత్నంలో సుప్రీంకోర్టు అడ్డుకుంటుందన్న నమ్మకం తనకు ఉందంటూ ఆదివారం ఎక్స్లో పోస్ట్ చేశారు ఆయన. దీనిపై నిషికాంత్ దుబే తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఖురేషి సిఈసిగా ఉన్న సమయంలోనే జార్ఖండ్లోని సంతర్ పరగానాలో బంగ్లాదేశ్ చొరబాటుదారులకు ఓటర్ కార్డులు ఇచ్చారని, ఆయన ఎన్నికల కమిషనర్ కాదు, ముస్లిం కమిషనర్ అని దుబే విమర్శించారు. ఇక ప్రతి విమర్శలకు సంబంధించి వార్తను చూడొచ్చు. ఇక అమెరికా అధ్యక్షుడు ట్రంప్పై న్యాయ పోరాటం. అమెరికాలో ఒక యూనివర్సిటీలో ప్లాకార్డులతో నిరసన. కోర్టు మెట్లెక్కిన భారత చేరిన విద్యార్థులు తమ స్టూడెంట్ వీసా రద్దులు సవాల్ చేస్తూ కేసులు, నిర్బంధాలు, బహిష్కరణలను తక్షణం నిలిపియాలని వినతి. ట్రంప్ తీరుకు నిరసనగా మరోసారి రోడ్లపైకి అమెరికన్లు. అమెరికా వ్యాప్తంగా పలు నగరాల్లో భారీ ర్యాలీలు. అమెరికాకు తగ్గిన విమాన ఛార్జీలు. ఢిల్లీ అమెరికా టికెట్ ధరలు 10-15% పడిపోయిన వైనం. ముంబై నుంచి బయలుదేరే విమానాల్లోనూ తగ్గుదలంటూ హెడ్లైన్స్ మనం చూడొచ్చు. ఇక 16,347 పోస్టులతో ఏపీలో మెగా డిఎస్సి అంటూ మరో హెడ్లైన్ చూడొచ్చు. వేర్వేరుగా 2 నోటిఫికేషన్లు. మే 15 వరకు దరఖాస్తులకు గడువు. జూన్ 6 నుంచి జూలై 6 వరకు పరీక్షలు. పూర్తిగా ఆన్లైన్లోనే. ఉపాధ్యాయ పోస్టుల్లో స్థానికులకు 80%, స్థానికేతరులకు 20% అంటూ ఒక వార్తను చూడొచ్చు. అయితే లక్షలాది మంది ఉద్యోగార్థులు ఆశగా ఎదురు చూస్తున్న మెగా డిఎస్సి నోటిఫికేషన్ ప్రభుత్వం ఆదివారం జారీ చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ పాఠశాలలో 16,347 ఉపాధ్యాయ పోస్టుల భర్తీ కోసం 2 వేర్వేరు నోటిఫికేషన్లను ప్రకటించింది ప్రభుత్వ. జిల్లా పరిషత్, మండల పరిషత్, మున్సిపల్ స్కూలు, మున్సిపల్ కార్పొరేషన్ స్కూలు, గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలు, జూనియర్ సంక్షేమ విభాగంలో ఈ పోస్టులు పడే అవకాశం ఉంది. ఇంకా తెలుగు జాతి అభ్యున్నతికి పునరంకితం అవుతా 2047 నాటికి ప్రపంచంలోనే శక్తివంతంగా ఉండాలి అంటున్నారు చంద్రబాబు. జన్మదిన శుభాకాంక్షలు చెప్పిన అందరికీ ఏపీ సీఎం ధన్యవాదాలు తెలిపారు. చంద్రబాబుకు 75వ జన్మదిన శుభాకాంక్షల విలువ. మరింత సుభిక్షంగా పాలన అందించాలి. కేసీఆర్, కేటీఆర్ హ్యాపీ బర్త్డే టు యూ చంద్రబాబు అంటూ సీఎం రేవంత్ రెడ్డి కూడా విష్ చేసిన పరిస్థితి. ఆ వార్తలు మనం చూడొచ్చు. నమస్తే తెలంగాణలో ఏ వార్తలు ప్రధాన వార్తలకు నిలిచాయో చూద్దాం. కేసీఆర్ పాలనే బెస్ట్ అంటూ ఒక హెడ్లైన్ తీసుకోవడం జరిగింది. నమస్తే తెలంగాణలో 10 ఏళ్ల పాటు పరుగులు పెట్టించిన రాష్ట్ర ఆర్థిక రంగం
జీఎస్టీపీ తలసరి జీఎస్టీ వసూలతో గణనీయ వృద్ధి, కాంగ్రెస్ ప్రభుత్వ పనుల్లో ఆర్థిక ఆగమనం, 16 నెలల కాలంలో తగ్గిన ప్రజల కొనుగోలు శక్తి, రవాణా శాఖ ఆదాయం పడిపోవడమే నిదర్శనం అంటూ హెడ్లైన్ మనం చూడొచ్చు. అయితే తెలంగాణలో ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వ పాలనతో పోలిస్తే గత కేసీఆర్ పాలనే బాగుందని ఏఏ చాటుబాటు గ్రోగ్గు పేర్కొన్నట్టు కేసీఆర్ పాలనలో గ్రామాల రూపురేఖలే మారిపోయాయని తెలిపింది. బీఆర్ఎస్ హయాంలో 10 ఏళ్ల పాటు తెలంగాణ ఆర్థిక రంగం పరుగులు పెట్టిందని గణాంకాలు సహా గ్రోగ్గు వివరించిందంటూ ఈ సర్వేకి సంబంధించి దశాబ్దంలో మారిన గ్రామాల రూపురేఖలు అంటూ కథనాన్ని ప్రచురించడం జరిగింది. రాష్ట్రోత్సవ సభకు జోరుగా ఏర్పాట్లయితే జరుగుతున్నాయి. ముస్తాబవుతున్న ఎలకతుర్తి ప్రాంగణం, అన్ని రూట్లలో పార్కింగ్ పనులు పూర్తి. రేపు మహాసభ ప్రాంగణానికి కేటీఆర్ 400 మంది కుర్చీల 120 ఫీట్ల పొడవు 80 మీటర్ల వెడల్పుతో వేదికైతే ఉండనుంది. దానికి సంబంధించిన వార్తను కూడా మనం చూడొచ్చు. ఇక ఊరి పేరు లేని కంపెనీతో 5,000 కోట్ల MOU దావోస్లో ఒప్పందం కుదుర్చుకున్న కాంగ్రెస్ ప్రభుత్వం అంటూ కాంగ్రెస్ ప్రభుత్వానికి సెటరికల్గా ఒక వార్తను మనం చూడొచ్చు. 3 నెలల్లో వయసున్న కంపెనీ పెట్టుబడుల దోబూచులాట, 10 కోట్ల షేర్ క్యాపిటల్, 5,000 కోట్ల ఇన్వెస్ట్మెంటు, సొంత ఆఫీసు లేదు, 2 తెలుగు వ్యక్తుల డైరెక్టర్లు, చంద్రబాబు సర్కార్తోనూ ఉర్సా క్లస్టర్స్ MOU, ఏపీలో 5,800 కోట్ల పెట్టుబడి పెడతాడంటూ ఊదర, విశాఖలో ఏకంగా 59 ఎకరాలు కేటాయించిన సర్కార్ అంటూ హెడ్లైన్ చూడొచ్చు. ఇక 500 రోజులైన హామీల అమలేది, డిక్లరేషన్ గ్యారంటీల పేరిట మోసం, ఓటేసిన ప్రజలకు కాంగ్రెస్ డోకా అంటున్నారు కేటీఆర్. 10 ఏళ్ల ఆస్తులు కాపాడేందుకే హైడ్రా, డబ్బులు లూటీ చేసేందుకు మూసి ప్రాజెక్టు, కొత్త రేషన్ కార్డు రాలే, ఒక్క ఇల్లు కట్టలే, నాడు అవార్డులు నేడు అవమానాలు, ప్రజలు మళ్ళీ కేసీఆర్ని కోరుకుంటున్నారు, కేసీఆర్ ఆనవాళ్లు చెరపడం అసాధ్యం అంటూ నిన్న కేటీఆర్ తెలంగాణ భవన్లో నిన్న కేటీఆర్ సమీక్ష సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో మాజీ మంత్రి సబితా, కార్తిక్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఆ సమావేశంలో కేటీఆర్ మాట్లాడిన వ్యాఖ్యల్ని ఇక్కడ ప్రధాన వార్తకు తీసుకోవడం జరిగింది, ఆయన కామెంట్స్ని. అయితే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 500 రోజులైనా కూడా 420 హామీలు అమలు చేయలేదని నమ్మి ఓటేసి అధికారం ఇచ్చిన ప్రజలను అరగోస పెడుతున్నారని, ఇటు హైడ్రా కూల్చివేతలు, అటు ముసుగులో అరాచకాలకు తెరలేపి అన్ని రంగాలను కూడా కుదేలు చేస్తుందని కేటీఆర్ విరుచుకుపడ్డారు. రేవంత్ రెడ్డి గద్దెనెక్కినప్పటి నుంచి అన్ని నెగిటివ్ ఆలోచనలు, పిచ్చి పనులు చేస్తున్నారంటూ కూడా కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి. కొన్నది 5 లక్షల టన్నులే, నెల దాటిన ముందుకు సాగని వడ్ల కొనుగోలు అంటూ మరో హెడ్లైన్ చూడొచ్చు. ఇప్పటికీ సెంటర్లకు పరికరాలు ఇవ్వలే, ఇలాగైతే ధాన్యం కొనుగోలు సాగేది ఎట్లా అంటూ కూడా రైతుల సమస్యలకు సంబంధించి కూడా ఒక వార్తని ఇక్కడ హైలైట్ చేయడం జరిగింది.